కులగణనపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. సమగ్ర కులగణన సర్వే తుది నివేదికను ఫిబ్రవరి 2లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేయాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతో సర్వే రిపోర్ట్ను ఫిబ్రవరి 2 కల్లా కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కులగణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా మొత్తం కులగణన సర్వే నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంట్లో చాలా క్వశ్చన్ ఉంది. దీంట్లో అన్ని రకాల ఆన్సర్లు, మీ కులము, పొల, చదువు, ఇల్లు ఉందా, వాకిల్లు ఉందా, ఎన్ని వ్యవసాయం ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పుడు తుది దశకు చేరింది కనుక రిపోర్ట్ ని, సర్వే రిపోర్ట్ మొత్తాన్ని కేబినెట్ సబ్ కమిటీకి ఈ నెల అంటే 2వ తేదీ నాడు, ఫిబ్రవరి 2 నాడు సమర్పించే అవకాశం ఉంది. దీంతో కులగణన సర్వే రిపోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి చర్చించిన తర్వాత తుది నివేదికను ఆమోదం కోసం కేబినెట్ కు పంపుతుంది. అయితే ఈ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుంది ఫిబ్రవరి 5వ తేదీ నాడు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు సీఎం అంతా కూడా కూర్చొని ఈ కేబినెట్ సబ్ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత కేబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత కులగణన సర్వే రిపోర్ట్ పై చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఈ నివేదికపై పూర్తి స్థాయిలో సభలో చర్చించి అన్ని పార్టీల నేతలు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ముందు కూడా ఇది పెట్టి మొత్తం అందరి ఆమోదం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి రీసెంట్ గా మనం చూసాం 26 నాడు రాజ్భవన్ లో జరిగినటువంటి హేట్ హోమ్ లో కూడా గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు కాసేపు. ఇదే సందర్భంగా ఈ అసెంబ్లీ సెషన్ ప్రత్యేకంగా నిర్వహించే అంశం కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా కులగణన సర్వేను నిర్వహించట్లేదు. దీన్నే ప్రామాణికంగా చేసుకొని తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి కులగణనని ప్రామాణికంగా చేసుకొని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా సందర్భంలో చెప్పిన నేపథ్యంలో చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది, 42% రిజర్వేషన్ మేము స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో కూడా ఆయన ఎన్నికల హామీలో కూడా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే సర్వే నిర్వహించడం, ఈ కులగణన సర్వే పూర్తి స్థాయిలో డెడికేషన్ కమిటీకి ఇచ్చే రిపోర్ట్ కానీ, అదేవిధంగా సర్వే చేసినటువంటి కులగణన సర్వే రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత అసెంబ్లీ సెషన్ లో పూర్తి స్థాయిలో పెట్టే అవకాశం ఉంటుంది. అందరూ ఆమోదం పొందిన తర్వాత దాని గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఓవరాల్ గా ఈ భేటీ అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత లోకల్ బాడీకి ఎన్నికలకు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉపసంఘానికి ఇచ్చినటువంటి నివేదికలు కానీ, కేబినెట్ లో 5వ తారీఖు నాడు భేటీ అయ్యేటువంటి దాంట్లో అందరి అంశాలు క్రోడీకరించిన తర్వాత ఇంకేమైనా మార్పులు చేర్పులు చూసుకున్న తర్వాత ఓవరాల్ గా అసెంబ్లీలో అందరి ఆమోదం పొందిన తర్వాత అది బిల్లుగా మారుతుంది. ఖచ్చితంగా దీన్ని చాలా ప్రెస్టేజ్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 96% దాకా కులగణన పూర్తయిందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో 4% కాకపోవడానికి కొంతమంది డోర్లు వేసుకొని వివిధ రాష్ట్రాలకు కావచ్చు, వివిధ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది 1 to 2% వాళ్ళు మేము వివరాలు ఇవ్వలేము అని చెప్పడం వల్ల ఆ 4% కాలేదని కూడా ఇటీవల మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అయితే నరేందర్, కానీ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సర్వే మీద ఇప్పటికీ కొన్ని సందేహాలు అలాగే విమర్శలు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. పేరుకి కులగణన చెప్పినప్పటికీ కూడా పూర్తి వివరాలు, ఆర్థిక వివరాలతో సహా అన్ని వివరాలు తీసుకోవడం మీద కూడా కొంత గతంలో మనం అనుమానాలు రావడం ఇదంతా కూడా చూస్తాం. ఏంటి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, అలాగే ఈ సర్వే సరిగ్గా జరగలేదు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా, ఏ రకంగా చూసుకోవచ్చు వీటిని? ఎందుకంటే జనాలకు కొంత అనుమానం ఉండడానికి గల కారణం ఏంటంటే, దాంట్లో కొంతమందికి బీఆర్ఎస్ హయాంలో కూడా కేసీఆర్ ఆగ మేఘాల మధ్య ఒకే రోజు రాష్ట్రంలో అందరి ఒకే వాళ్ళ ఊర్లకు
వెళ్లి సర్వేకి సహకరించమని ఆనాడు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది అందరికి కూడా గుర్తుంది. చాలా అపస్వపాలు పడి వివిధ రాష్ట్రాల నుంచి పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఆ లెక్కలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ ఆ రిపోర్ట్ ఇంతవరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు బయటికి ఇవ్వలేదు. ఎందుకంటే ఏ కులం ఎంత ఉంది, ఎవరికి వివరాలు ఏంటి, వాస్తవానికి డేటా చాలా పెద్ద ఎత్తున తీసుకుంది ఆనాడు. కానీ ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని కూడా బీఆర్ఎస్ మీద ఆనాడు కేసీఆర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ రిపోర్టు చివరికి ప్రభుత్వం తీసుకుందనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఏదైనా కూడా ఆ రిపోర్టు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రిపోర్ట్ ని ఫైనల్ గా ఒక అంతిమం తీసుకొని ఖచ్చితంగా బీసీ జనాభా ఎంత అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రూల్ గా మారింది. కనుక అది 56%, 58% అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. అంతిమంగా 56%గా అని కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 42% ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో రేపు ఈ రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థలో ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. బట్ అది డేట్ కూడా ఫైనల్ అవుతున్న నేపథ్యంలో ఇది అంటే ప్రజల్లో ఉన్నటువంటి కొంత అయోమయానికి తెరపడే అవకాశం అవుతుంది. అయినప్పటికీ కొంత దీని మీద కొంత అనుమానాలు పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అంతిమంగా మాత్రం సర్వేను దిగ్విజయంగా పూర్తి చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అంతిమంగా వివరాలన్నీ కూడా త్వరలోనే పబ్లిక్ డొమైన్ లో పెడతామని కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పలు సందర్భాలు చెప్పారు. చూడాలి అసెంబ్లీ సెషన్స్ తర్వాత అన్ని వివరాలు బయటికి చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. శివ. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.